వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. కుప్పం ప్రజలకు నాడు జగన్ సినిమా సెట్టింగ్ చూపించి దగా మోసం చేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మ జలాలను తెప్పించారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ నివా సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చిన కృష్ణమ్మ జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చిన సందర్భంగా జరిగిన సభలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ప్రపంచ యవనికలో తెలుగు వాళ్లను అగ్రస్థ మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజలి. హంద్రీ నివా సుజల స్రవంతి పథకంలో భాగంగా కుప్పం కెనాల్ బ్రాంచ్ కెనాల్ ని ప్రారంభించి జలహారతి సమర్పించి మన కళ్ళ ముందట సుమాంజలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ MP శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు గారికి, గౌరవ MLC శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి గౌరవ సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కోరుకుంటున్నాం. హంద్రీ నివా ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నటువంటి అపర భగీరథుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ముందుగా రాయలసీమ ప్రజలకు, కుప్పం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే 4 దశాబ్దాల అనుభవం, మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో గొప్ప దార్శనికుడు, ప్రజాహితమే తన హితమని నమ్మినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గ శాసనసభ్యులు కావడం మీ అందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి, అందుకే మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయలసీమ ప్రజలకు కూడా, ఎందుకంటే రాష్ట్రాన్ని సమదృష్టితో చూసేటువంటి విశాలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు రాయలసీమ వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి కరువు రక్కసిని పారదోలాలని అంటే అది జలం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జలం ద్వారానే జనం బాగుపడతారు, జలం ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనుక్షణం ఆయన పడేటువంటి ఆరాటం మేమందరం కూడా దగ్గర నుండి ప్రతిరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఒక్కసారి 5 శతాబ్దాలు వెనక్కి వెళ్తే ఆ రోజు రాయల పరిపాలనలో రాయలసీమ రతనాల సీమగా వెలిగి ఉండేదని, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి తటాకము కూడా జల కలతో కలకల్లాడుతూ నిండు కుండల్లా ఉండేవని, మంచి పాడి పంటలతో రాయలసీమ విరజిల్లేదని చరిత్ర మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు, ఇంకా చెప్పాలంటే
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించేంత వరకు కూడా కరువు ప్రాంతంగా ఉండిపోయినటువంటి ఈ రాయలసీమకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకుని, అందుకే ఈరోజు ఈవేళ ఎక్కడ ఏ రాయలసీమలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఒక తెలుగు గంగ, ఒక గాలేరు నగరి, ఒక హంద్రీనివ, ఒక కేసీ కెనాల్, ఒక ఏదైతే ఎల్ఎల్సి హెచ్ఎల్సి, ఒక ఏదైతే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, మైలవరం, చిత్రావతి, జిడిపల్లి, గొల్లపల్లి, ఏదైతే ప్రతి రిజర్వాయర్, ప్రతి ప్రాజెక్టు, ప్రతి కెనాలు ఏ పేరు విన్నా కూడా అన్న ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారనే విషయాన్ని స్పష్టంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈరోజు రాయలసీమకు ఒక వరం, రాయలసీమకు ఒక జీవనాడి అయినటువంటి ఈ హంద్రీనివాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999 జూలై 9వ తేదీన ఆయన అమృత హస్తాలతో మరి ఆ రోజు భూమి పూజ జరిపి, మళ్ళీ ఈరోజు ఆయన అమృత హస్తాలతో మళ్ళీ ఈరోజు హంద్రీనివాను మరి పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటివి దగ్గర 738 కిలోమీటర్ల పొడవునున్నటువంటి ఈ హంద్రీనివా 27 లిఫ్ట్ స్కీముల ద్వారా దగ్గర 732 మీటర్ల ఎత్తుకు, అంటే దగ్గర ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత ఎత్తుకి 27 లిఫ్టులతో 738 కిలోమీటర్లు ఆసియాలోని అతి పెద్ద కెనాల్ అయినటువంటి హంద్రీనివాను పూర్తి చేయడం అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అంటే ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఆయన పట్టుదల, ఆయన దార్శనికత. అందుకే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. పాలకొల్లు ఎస్కేపీ మున్సిపల్ హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులు రంగిశెట్టి అంజలి కుమారి పదవి విరమణ సందర్భంగా లయన్స్ క్లబ్ లోని వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ బాబ్జీ పాల్గొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, హై స్కూల్లో ఆధునీకరణ చేసిన ప్రవేశాలు ఆశించినంత లేకపోవడం వల్ల ఉపాధ్యాయ సంఘాలు మరింత కృషి చేయాలని అన్నారు. అంజలి పనిచేసిన స్కూల్లోని మైదానం లేకపోయినా ఆమె దాతలు సొంత విధులు ఖర్చు చేసి క్రీడలు ఆడించారని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె వల్లే అందరూ కృషి చేస్తే రాష్ట్రానికి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ మెడల్స్ వచ్చేవని పలువురు అభినందించారు. భర్త పెనుమాక రామ్మోహన్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవి రామభద్రం, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు రామ్జీ కుమార్, కార్యదర్శి త్రినాథ్, వై ప్రభాకర్ శాస్త్రి, ఎంఈఓ గుమ్మల్ల వీరస్వామి, హై స్కూల్ హెచ్ఎం సాయిబాబా, పెచ్చేటి బాబు, జీవి తదితరులు పాల్గొన్నారు. అది ఓపెన్ చేస్తే ఛాయాచిత్రం చూసేవాళ్ళం. ప్రభాకర్ శాస్త్రి గారు ఆ ఛాయాచిత్రం చూసేవాళ్ళం ఓపెన్ చేస్తే. అది అమ్మా సైడ్ 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 ఇలా తిరగాలి. ఏమంటే మాకు ముఖాలు మాత్రమే కనిపించేలాగా చూడాలి. మీరు ముఖాల్ని మీడియాకి ముఖాల మీద ఉండాలి. ఓకే. అది ఓపెన్ చేస్తే ఛాయాచిత్రం చూసేవాళ్ళం. ప్రభాకర్ శాస్త్రి గారు ఆ ఛాయాచిత్రం చూసేవాళ్ళం ఓపెన్ చేస్తే. అది
ఓం మమ అగ్నేవర్త్యో విహవే స్వస్తు వయంధ్వయంధానాస్తనువంబుషే మమ బ్రహ్మయగం సదవే పురుహోత పురక్షేణ సపత్నాపదే భవంతింద్రాగ్నిభ్య అపభాదామహేతా. వాళ్ళ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అంజలి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఆడుకునేది మా పాప, మా పిల్లలందరితోటి కలిపి. చాలా యాక్టివ్గా ఉంది ఈ పాప. ఎవరని ఒక రోజున అడిగాను నేను. అడిగితే ఎంత బాగా చెప్పారంటే, యాక్టివిటీయే కాదు, స్కూల్లో ఫస్ట్, మార్కుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, దబాయించడంలో ఫస్ట్, డిబేట్స్లో ఫస్ట్, గేమ్స్లో ఫస్ట్, అలా వాళ్ళు చెప్పండి, నాటకాల్లో ఫస్ట్, అన్నిట్లోనూ ఎక్కడ ఎట్ ఎవ్రీ లెవెల్ షీ బ్యాక్స్ ద ప్రైజెస్ తీసేసుకుంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే. చాలా యాక్టివ్. అట్లాగా నాకు అంత బాగా చాలా యాక్టివ్గా ఉందని నేను నిజంగానే చాలా చాలా ఇష్టపడేవాడిని అంజలికి. తర్వాత ఇంకా తత్వ విషయాలని చెప్పట్లేదు మీకు, నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి. సరే, రామ్మోహన్ రావు ఎలా మొత్తాన్ని పట్టిస్తున్నారు అంజలిని. అంజలిలో మల్టీఫెక్టెడ్ పర్సనాలిటీ చూడటమే కాకుండా, మీరు ఒక గేమ్స్ ఆడిస్తే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. చాలా స్కూల్లో, తను పనిచేస్తున్న స్కూల్లో చూస్తే ఎక్కడ ఫెసిలిటీస్ లేవు. ఒక గ్రౌండ్ లేదు, ఏమీ లేదు కరెక్ట్గా చెప్పాలనుకుంటే. ఇప్పుడు ఎంఎంకే కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ చూస్తే ఎక్సలెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి. అసలు ఏమీ గ్రౌండ్స్ లేని స్కూల్లో తను పనిచేసింది. మరి ఎట్లా తీసుకొస్తుందో, మరి దబాయిస్తుందో లేకపోతే తీసుకెళ్తుందో, పిల్లల చేత బాగా ఆడిస్తే ఎంత బాగా మోటివేట్ చేస్తుందంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఫస్ట్, సెకండ్, థర్డ్ లేకుండా ఎక్కడ ఎప్పుడు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. బహుశా ఈవెన్ స్టేట్కి తీసుకెళ్ళినా సరే అట్లా తీసుకెళ్తుంది. సో దట్ ఈస్ అర్ పర్సనాలిటీ, వండర్ఫుల్ పర్సనాలిటీ అది. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఇంతటి ఉన్నత తీసుకొచ్చిన నా మేనత్త అయిన మెట్టే అమ్మాణి గారికి, సింహాచలరావు గారికి నా పాదాపు వందనాలు, నా శిరస్సు ఉంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను చాలా కష్టపడి చదువుకుని, నేను గర్ల్స్ హై స్కూల్లో చదువుతుండగా నన్ను 6వ తరగతిలోనే నా యొక్క క్రీడా స్ఫూర్తిని గుర్తించి ఆనాటి లిటరేచర్ గారైన మేరీ స్తుతియోగం గారు నాకు 6th నుంచి 10th వరకు కూడా మంచి తర్ఫీదు ఇచ్చి నన్ను ఆటల్లోనూ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. అంతేకాకుండా నేను ఎప్పుడూ కూడా చదువులోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చాలా శ్రద్ధ చూపించేదాన్ని. వీటన్నింటినీ గమనించి ఆనాటి హెచ్ఎం అయిన ద్వారతి మేడం గారు నాకు ఆల్రౌండర్గా సబ్ కలెక్టర్ చేతి మీదుగా గోల్డ్ మెడల్ ఇప్పించారు. ఆనాటి నుంచి కూడా నేను నా విద్య పట్ల చాలా ఒక నైతిక విలువలు కలిగిన విద్యగాను రూపొందించుకోవాలని ఎప్పుడూ కూడా అనుకునేదాన్ని. అలాగే గర్ల్స్ స్కూల్లోనూ నాకు ఒక 3 వ్యక్తులు నన్ను వెన్నుదంటే ఎప్పుడూ ఉండేవారు. వారు ఎవరనగా శ్రీమతి కేవి రమణి గారు, శ్రీమతి బిహెచ్ అన్నపూర్ణ గారు, శ్రీమతి అత్తిల రాచూలసింగ్ గారు. వీరి ప్రోత్సాహంతో నేను ఎన్నో జోన్లలో క్రీడలకు తీసుకెళ్తే ఆ పిల్లలు ఎప్పుడూ కూడా ఓడిపోవడం అన్నది జరగలేదు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామాలయానికి సిమెంట్ బస్తాలు. పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామంలో బల్లిపాడు గురువు రామాలయానికి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సిమెంట్ బస్తాలను అందజేయడం జరిగింది. శిథిల దశలో ఉన్న ఆలయ నిర్మాణానికి సిమెంట్ బస్తాల సహాయం అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడును ఆలయ నిర్వాహకులు అడగ్గా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సమకూర్చడం జరిగింది. పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇది బల్లిపాడు గరువులోని రామాలయం శిథిలావస్థకు చేరుకుందండి. కొంచెం ఆదాయం తక్కువ. మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు వచ్చినప్పుడు మా పెద్దలంతా కూడా మేము కూడా రామానాయుడు గారిని ఏదైనా సహాయం చేయమని అడిగామండి. అడిగితే రామానాయుడు గారు
వారి తండ్రి గారి పేరు మీద ధర్మారావు ఫౌండేషన్ పేరు మీద 30 బస్తాలు సిమెంటు శాంక్షన్ చేశారండి. మీరు పని ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు వచ్చి పట్టుకెళ్ళండి అని చెప్పారండి ఆ రోజున. ఈ రోజు పని మొదలెట్టారండి మా పెద్దలు. మొదలెడితే ఇప్పుడు వెళ్తే వెంటనే సిమెంట్ శాంక్షన్ చేయించారు. పొద్దుటే తెచ్చుకున్నాం, పని మొదలెట్టి పని సాగుతుందండి. అందుకని మేము మంత్రి గారికి కానీ వారి నాన్నగారు ధర్మారావు గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నర్సాపురం మండలం తూర్పు తాళ్ళ గ్రామంలోని గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించిన ఊరేగింపులోని అపశృతి చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గణేష్ విగ్రహంతో ఉన్న ట్రాక్టర్ ఉత్సాహంతోని డాన్సులు చేస్తున్న జనంపైకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో 4 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తూర్పుతాళ్ళు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, జి మురళి, ఇమన సూర్యనారాయణ, దినేష్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కంచెల ప్రసాద్ ను పాలకులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ నాయకర్, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబాలను ఓదార్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇప్పటికీ ప్రభుత్వానికి నివేదించామన్నారు. జిల్లా ఎస్పీ నవీన్ మాట్లాడుతూ ఈ సంఘటన బాధాకరమన్నారు. రానున్న నిమజ్జనాల్లోని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. వైజాగ్లో పెయింటింగ్ అట్రాక్ట్ చేస్తారు. వైజాగ్లో పెయింటింగ్ అట్రాక్ట్ చేస్తారు. ఎలా పోలాంటే తెగినాక ఎలా పలితాక ఇలా కొడుకులు ఇలా మొత్తప్పుడు పోతాక పిల్లలు కూడా అప్పుడు దాకా ఎవరు తూలేరు రాడు ఆవిడ ఎక్కాడు అప్పుడు అంతేక నా బిడ్డ కావాలి, నాడి కావాలి చెక్కుపోయింది అప్పుడు దాకా ఉన్నారా. ఎవరు చూసాడో తెలియదు కానీ అలా చూసాడు. అది అలాగే దిగిపోయినరా వాసులు ఇలా రోడ్డు అంటే సాగుతుంది. మేడం ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు మేడం. వస్తే చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. గణేష్ నిమజ్జనంలో 4 అందులో ఒక చిన్న పిల్లవాడు 9 ఏళ్ల వయసు పిల్లవాడు, ఒక పెద్ద ఆయన 58 సంవత్సరాల వయసు, మిడిల్ ఏజ్ ఇద్దరు మేము చనిపోవడం జరిగింది. గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాము. వారికి
ఫ్యామిలీస్కి ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇన్సిడెంట్ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం మన ప్రభుత్వం. ఇది కొంచెం లాస్ట్ మూమెంట్లో డ్రైవర్ అక్కడ వెళ్ళి ట్రాక్టర్ అవుట్ ఆఫ్ హ్యాండ్ సడన్గా జరిగింది. ఇట్స్ నాట్ సంథింగ్ ప్లాన్డ్ ఆర్ ప్రికాషన్ లేకుండే. ఆల్రెడీ దట్ యాక్చువల్లీ సీమ్స్ టు బి హ్యావింగ్ అ లారీ డ్రైవర్, వ్యాలిడ్ లైసెన్స్ కూడా ఉంటుంది. అట్లాగే ఇన్సిడెంట్ జరిగితే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. దేవుడి వల్ల వీ హ్యావ్ ట్రైన్ ఫర్ ద ఫ్యామిలీ, బట్ ఇట్ ఈస్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్. ఈరోజు కూడా 547 చోట్ల ఇమర్షన్ జరిగింది జిల్లాలో. 100 చోట్ల మన వాళ్ళు ఉంటున్నారు. అన్ఫార్చునేట్ ఇట్ హెస్ హ్యాపెన్. వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ ష్యూర్. అట్లా కూడా ఫ్యూచర్లో అక్కడ రాకుండా వీఆర్ ట్రైంగ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. హిందీకి కోచింగ్ రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. మంత్రి రామానాయుడు నిర్వహించిన ఉచిత DSC కోచింగ్ వల్లనే ఉద్యోగం సాధించగలిగాను. శుంకర పూర్ణిమ. పాలకొల్లులోని మంత్రి రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు 700 మందికి పైగా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత DSC శిక్షణ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన DSCలో పలువురు అర్హత సాధించి ఉపాధ్యాయులుగా నియామకం పొందారు. అటువంటి వారిలోని పాలకొల్లుకు చెందిన శుంకర పూర్ణిమ స్కూల్ అసిస్టెంట్ గా హిందీ ఉపాధ్యాయురాలుగా అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమె కుటుంబం అంతా మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. రామానాయుడు గారనే నా ఉద్దేశం అండి. ఎందుకంటే మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళి ఎంతో కష్టపడితేనే కానీ DSCని సాధించలేము అనే రిమార్క్ ఉన్న ఈ జనరేషన్లో మనం వర్క్ చేసుకుంటూ మన ఇంటి దగ్గర ఉండే మనం చదువుకోగలగమనే ధైర్యాన్ని మాకు ఇచ్చిన రామానాయుడు గారికి ఫస్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆయన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా DSC ఉచిత కోచింగ్ సెంటర్ని ఇస్తాము అని క్యాన్వసింగ్ చేసినప్పుడే అనౌన్స్ చేశారండి. ఆయన అన్న మాటని నిలబెట్టుకోవడంలో ఆయనకన్నా ముందు ఇంకెవరూ ఉండరని మా అభిప్రాయం. మాకు ఇక్కడ BRME స్కూల్ పాలకొల్లో మెగా DSC ఉచిత కోచింగ్ సెంటర్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశానండి. ఎన్నో వేలు ఖర్చు పెట్టి కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్నా కూడా ప్రత్యేకంగా హిందీకి కోచింగ్ సెంటర్ అనేది మన ఏపీ రాష్ట్రంలోనే లేదు అనేది నా అభిప్రాయం అండి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండి మేము ఎంత డబ్బులు ఖర్చు అంటే మాలాంటి మధ్యతరగతి వర్గం వాళ్ళు కోచింగ్లకి వెళ్ళి చదువుకోవాలనేది ఇంపాసిబుల్ అండి. అయినా సరే ఎంతో కొంత ప్రయత్నం చేద్దాము అన్న మాకు DSC కోచింగ్కి సంబంధించి హిందీకి చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. మా రామానాయుడు సార్ దృష్టిలో పెడితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేయకుండా, హిందీ అని చులకనగా తీసి పడేయకుండా, మిగతా సబ్జెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారో మాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి దగ్గరగా 8 మంది టీచర్స్ని మాకు ఫ్యాకల్టీగా తీసుకొచ్చారండి రామానాయుడు సార్. మాకు చెప్పిన ప్రతి టీచర్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా DSC ఎగ్జామ్ రాస్తున్న టైంలో చాలా బాగా ఉపయోగపడిందని నేను చాలా గర్వంగా చెప్పుకోగలనండి. ఎంత మనం కోచింగ్ ఎంత అవసరమో దాంతోపాటు మెటీరియల్ కూడా అవసరమే కదండి. మా సార్ వాళ్ళు దానికోసం చాలా ట్రై చేశారండి. అయితే విజయనగరం నుంచి కోచింగ్ మెటీరియల్ అయితే తెప్పించడం జరిగిందండి. అది కూడా ఉచితంగా అండి. ఓన్లీ క్లాసెస్సే కాదు, ఉచితంగా మెటీరియల్ ఇవ్వడం అనేది మేము ఆయనకి చాలా రుణపడి ఉంటామండి. 9 to 6 అండి క్లాసెస్ కంటిన్యూస్గా ఉండేవండి. ఆ రోజు మరి మాలాంటి గృహిణులు ఫ్యామిలీని వదిలేసి రావాలంటే మరి ఇంట్లో వాళ్ళందరికీ సెట్ చేసుకొని రావాలి. ఆ క్రమంలో మాకు టైం వేస్ట్ అయిపోతుందన్న ఉద్దేశంతో మాకు అక్కడ కాఫీ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, భోజనం నుంచి స్నాక్స్ వరకు ప్రతిదీ టైం టు టైం అండి, రెగ్యులర్గా. ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా సరే అంత పంక్చువాలిటీ ఫుడ్ విషయంలో మనం ఉండమండి.
నాట్ ఈవెన్ పంక్చువాలిటీ అండి. ఆ ఫుడ్ మేము తినే ఫుడ్లో ప్రోటీన్ కూడా ఉండేలాగా. మీరు విన్నారో లేదో, అందరికీ సేమియా స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మా కోసం ప్రత్యేకించి ఆవు పాలుతో చేసిన సేమియాని మాకు ఎవ్రీడే ప్రొవైడ్ చేసేవారండి. ఆ విషయం మేము విన్న తర్వాత మా ఆనందానికి అవధులు లేవు. అంటే అక్కడున్న డే టైం అంతా మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు, మా హస్బెండ్ అనేవాళ్ళు ఎవరు మాకు గుర్తు రాకుండా మేము అక్కడ ఎందుకు వెళ్ళాం ఓన్లీ ఫర్ స్టడీ. ఆ స్టడీ మీద మా కాన్సన్ట్రేషన్ అంతా ఉండేలాగా ఆయన మమ్మల్ని మెంటల్లీ సెట్ చేశారండి. అలా సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా వీఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ లీడర్ అండి. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటామంటే అండి, ఫ్రీ కోచింగ్ సెంటర్ అంటే ఏదో 10 మంది 20 మంది, మహా అయితే ఒక 100 మంది. రామానాయుడు గారి పేరు కదా, ఒక 100 మంది 200 అనుకుంటారండి. అలా అనుకుంటే మన పొరపాటే. మోర్ దాన్ 700 అండి. మేము 700 మంది పైగా దగ్గరగా ఫిబ్రవరి 1 స్టార్ట్ అయిందండి. కంటిన్యూస్గా 4 మంత్స్ అండి. 1,50,00,000 పైనే ఖర్చు అయిందని అంచనా అండి. సహాయం చేసే గుణం ఉండొచ్చు కానండి, ఆ గుణాన్ని మించి సహాయం చేయడం అనేది ఒక్క రామానాయుడు గారికే సాధ్యమని మేము భావిస్తున్నామండి. ఇవాళ ఇంత గర్వంగా ప్రైవేట్ ఉద్యోగం నుంచి గవర్నమెంట్ ఉద్యోగం వరకు మేము అడుగులు వేయగలిగామంటే దానికి 100% మా మంత్రివర్యులు రామానాయుడు గారని మేము చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. దానికి మేము జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని. పాలకొల్లులో కోచింగ్ సెంటర్ అనేది లేని టైంలో ఉచిత కోచింగ్ అని చెప్పి మన రామానాయుడు గారు మాకు అవకాశం ఇచ్చారు. మా భార్య ప్రైవేట్ స్కూల్లో చేస్తూ బాధలు పడింది మానేమన్నా, కానీ ఉచిత కోచింగ్ సెంటర్లో ఉపయోగించుకుంటానని చెప్పేసి పాఠశాల తనదనంతరం కూడా వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకొని ఈరోజు రామానాయుడు గారి దయ వల్ల ఉద్యోగం సంపాదించినందుకు మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. అలాగే రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మదర్కి జాబ్ రావడం వల్ల మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. ఇలా రావడం వల్ల రామానాయుడు సార్కి థ్యాంక్స్. నర్సాపురం వశిష్ఠ గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఆర్డీఓ దాసరాజు ఆదేశాల మేరకు నర్సాపురం మాధవాయిపాలెం పంటు రాకపోకలు తాత్కాలికంగా శనివారం రాత్రి నుంచి నిలుపుదల చేశామని నర్సాపురం తహసీల్దార్ ఐతం సత్యనారాయణ తెలిపారు. భద్రాచలంలో వరద ప్రమాద స్థాయిలో ఉన్నందున మొదటి ప్రమాదం హెచ్చరిక శుక్రవారం రాత్రి ఇచ్చారని పేర్కొన్నారు. పాలకొల్లు స్వర్గీయ అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతికి తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో టాక్సీ స్టాండ్ సెంటర్ లో అల్లు రామలింగ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తులా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కనకరత్నం గృహిణిగా అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఉన్నత విలువలతో కుటుంబాన్ని చూశారని అన్నారు. సిడగం సురేంద్ర, విన్నకోటి గోపి, చేబ్రోలు కృష్ణమోహన్, మద్దాల గణేష్, ముచ్చల్ల రమేష్, సాంబా, కోట్ల నవీన్, పోకల శివ, శ్రీను, చిన్న, కొలుసు దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.
స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నం గారు ఉదయం స్వర్గస్థులైనారు. వయసు ఆరోగ్యరీత్యా ఈరోజు ఉదయం శివైక్యం చెందిన సందర్భంగా పాలకొల్లులో ఆయన కుటుంబ శ్రేయోభిలాషులుగా, చిరంజీవి అభిమానులుగా, జన సైనికులుగా నివాళులర్పించడం జరిగింది. అల్లు రామలింగయ్య గారు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎదిగే క్రమంలో కుటుంబాన్నంతటినీ కూడా ఎంతో బాధ్యతగా బిడ్డలందరినీ కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో కీలక పాత్ర వహించిన కనకరత్నం గారు నిజంగా ధన్యులు. వీరికి 3 కుమార్తెలు, అరవింద్ గారు సంతానం. సాక్షాత్తు ఆంధ్రుల ఆరాధ్యునటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అల్లుడు, కొప్పునీడి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు ఒక అల్లుడు, ప్రముఖ నిర్మాతగా వెలుగుతున్న అల్లు అరవింద్ గారు కొడుకుగా ఉన్న ఈ కుటుంబంలో ప్రస్తుతం ఐకాన్ స్టార్గా వెలుగుతున్న అల్లు అర్జున్ గారు స్వయాన మనవడు. ఈ యొక్క ఉన్నత కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో కనకరత్నం గారు ఎంతో శ్రమ కూర్చి కుటుంబాన్ని బాధ్యతగా నిర్వహించి ఈరోజు స్వర్గస్థులైనారు. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ కనకరత్నం గారు, జోహార్ కనకరత్నం గారు, జోహార్ కనకరత్నం గారు. శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీ అల్లు కనకరత్నం గారు మరి ఈరోజు హైదరాబాదులో స్వర్గస్థులైనారు. వారికి మా జనసేన పార్టీ తరఫున, పాలకొల్లు మెగా ఫ్యామిలీ తరఫున, అల్లు గారి ఫ్యామిలీ తరఫున, అందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మరి అల్లు రామలింగయ్య గారు ఆయన హాస్యనటులు. మరి పాలకొల్లులో ఆయన ఇక్కడ ఉంటూ మరి ఇక్కడ అమ్మాయిని ఆవిడ కూడా పాలకొల్లు ఆడపొడిచే కనకరత్నం గారు కూడా మరి వారి పిల్లలందరికీ కూడా మేమందరం కూడా ఈ రోజున వారికి సానుభూతి తెలియజేస్తూ వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు సకినేటిపల్లి లంక వాస్తవ్యులు శ్రీ పడాల రమేష్ సుమారు ₹1,00,000 విలువ గల మొక్కలను విరాళముగా అందించి ఉన్నారు. వారికి శ్రీ స్వామివారి దర్శనానంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ MKDNV ప్రసాద్ శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదంలో అందజేయడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1712వ రోజు చిరంజీవి మజ్జి భవ్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మజ్జి సన్యాసి నాయుడు, శ్రీమతి సంతోషి, అన్నయ్య యశ్వంత్ నాయుడు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. వారి అనుచరులకు కానీ ఆకలికి అలవడించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1712వ రోజుకు చేరుకుంది. ఈ 1712 రోజులు కూడా నిర్విఘ్నంగా, నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత చిరంజీవి మజ్జి భవిష్య పుట్టినరోజు మన 26/8వ తారీఖున 26/8 పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మజ్జి సన్యాసి నాయుడు, శ్రీమతి సంతోషి గారు, అన్నయ్య చిరంజీవి యశ్వంత్ నాయుడు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా భవ్యశ్య పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినందుకు భవ్యశ్య నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కల్పించి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులందరినీ కూడా కోరుతున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Bhavyash. Happy birthday to you.
నాట్యపురుషేంద్రియ ఆయుష్కి వేంద్రియ ప్రతిష్టతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.